దినమందు ఎంతమంది సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చారండి? ఒకసారి గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. సో మన దేవుడు గొప్ప దేవుడు. ఎంతమంది ఒప్పుకొనుచున్నారు? హల్లెలూయా. మన దేవుడు విజయవంతుడైన దేవుడు. హల్లెలూయా. మనకు తన జయము పొంది తన జయమును మనకిచ్చిన దేవుడు కదా. ఎంత గొప్ప దేవుడు. తన బలి అర్పణ ద్వారా మనకు జయం లేదండి కదా. కేవలం తన బలి ద్వారానే మనకు జయము కలిగింది. అటువంటి గొప్ప జయశీలుడైన దేవుణ్ణి మనము గట్టిగా స్తుతిస్తూ జయమునిచ్చు దేవునికి పాట పాడుకుంటూ దేవుని చప్పట్లు కొడుతూ స్తుతిద్దాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. జయమునిచ్చు జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నీతి కరముచే తాకి నడుపును, నీతి కరముచే తాకి నడుపును. దేవుడే నా బలం, దేనికి భయపడం. దేవుడే నా బలం, దేనికి భయపడం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా 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 పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. అద్భుత దేవుడు, సృష్టికారకుడు. అద్భుత దేవుడు, సృష్టికారకుడు. యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. నిజమైన దేవుడు, సత్య
దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం. 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 హల్లెలూయా హల్లెలూయా. అవును, మన దేవుడు నిత్యమైన దేవుడు, సత్యవంతుడు, మనల్ని ఎన్నడూ విడువని దేవుడు, ఎల్లప్పుడూ మనల్ని కాపాడే దేవుడు. We are the victorious people in Him. Yes, Lord, we thank you for making us the victory. You are for making us victorious, Lord. In you we are victorious, Lord. We are not victorious with our own might, with our own power, Lord. మా సొంత బలముతో, మా సొంత శక్తితో మేము జయము పొందలేకపోతున్నాం ప్రభా. నీ ద్వారా నీవిచ్చు విజయమును, నీవు ఆ సిలువ పైన ఇచ్చు ఆ విజయము ద్వారా తండ్రి మేము జయవీరులుగా ఇక్కడ నిలబడుచున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ. అట్టి గొప్ప దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు యెహోవాయే నాకుండగా. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసాధ్యమైనది లేనే
జయం 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 యేసుల నాకు జయం 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 విశ్వాసముతో నేను సాగి వెళ్ళెదా ఆత్మా పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా విశ్వాసముతో నేను సాగి వెళ్ళెదా ఆత్మా పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండగా జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం మరి చెప్తాం జయం 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 యేసుల నాకు జయం 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 యేసుల నాకు జయం జయం గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను జయం 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 యేసుల నాకు జయం 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 గొప్ప కొండలు కదలిపోవును సరిహద్దులు తొలగిపోవును గొప్ప కొండలు తొలగిపోవును సరిహద్దులు తొలగిపోవును అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను జయం 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 యేసుల నాకు జయం 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 Hallelujah, hallelujah. Yes, Lord. Yes, Lord. We thank you, Lord. Our victorious Lord. Once again, we thank you, Lord. అవును ప్రభా, నీవు నీ రక్తములో విజయం ఉంది ప్రభా, నీ సిలువ త్యాగములో విజయం ఉంది తండ్రి. తండ్రి, నీ పునరుత్థానములో జయం ఉంది ప్రభా. తండ్రి, వీటన్నిటి ద్వారా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి మాకు జయము కలుగజేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి తండ్రి నీకే వందనాలు ప్రభా. తండ్రి, ఇంకా తండ్రి మేము సణుగుకునే గుణముతో ఉంటే మేమెంతగానో ప్రార్థిస్తున్నాము, ఇంకా మా కార్యములు జరగట్లేదు అని మేము ఇంకా సణుగుకుంటున్నాయి తండ్రి. మాలో ఆ గుణమును తీసివేయండి తండ్రి. ఎస్ లార్డ్, యు ఆర్ ఆర్ విక్టోరియస్ లార్డ్, హూ ఆర్ ఆల్సో గోయింగ్ టు మేక్ అస్ విక్టోరియస్ ఇన్ యూ లార్డ్. అవును తండ్రి, మా ప్రతి సమస్యకు నీవు తండ్రి విజయం ఇచ్చి నిలబెట్టే దేవుడవై ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. తండ్రి, మా యొక్క ప్రార్థనలో ఆలస్యం ఉందేమో తండ్రి, కానీ నీ జవాబులో ఆలస్యం లేదు ప్రభువా. వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్, ఎందుకంటే తండ్రి నీవు తండ్రి జయము పొందిన దేవుడవు తండ్రి. వందనాలు ప్రభువా, వందనాలు తండ్రి. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎటువంటి సమస్యలతో వచ్చి ఉన్నారో, ఇంకా నా ప్రార్థనలకి జవాబు దొరకట్లేదు అని వచ్చి ఉన్నారో, లేదు, దేవుడు పని చేస్తున్నాడు.
మీ ప్రార్థనలపై పనిచేస్తున్నాడు, మీ సమస్యలపై పనిచేస్తున్నాడు. మన దేవుడు అలసిపోయే దేవుడు కాదు, నిరంతరము పనిచేసే దేవుడు మన దేవుడు. మనమే అలసిపోతామేమో, మనుషులుగా మనం అలసిపోతామేమో, బట్ our God is a wonder working God. Our God is a miraculous God. He is the God who will do the unexpected things from you. దేవుడు మనకి మన ఊహకందని రీతిలో ఆశీర్వదించే దేవుడు. థ్యాంక్ యూ. మా మధ్యలో సంచరించువాడా, ఆరాధనా నీకేనయ్యా. మా మధ్యలో అద్భుతాలు చేయువాడా, ఆరాధనా నీకేనయ్యా. మా మధ్యలో సంచరించువాడా, ఆరాధనా నీకేనయ్యా. మా మధ్యలో అద్భుతాలు చేయువాడా, ఆరాధనా నీకేనయ్యా. మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుతకరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. మా మధ్యలో సంచరించువాడా, ఆరాధనా నీకేనయ్యా.
అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా మార్గము తెరిచి అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా 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 నీవే యేసయ్యా. అవును, మన గొప్ప దేవుడు, మన గొప్ప దేవుడు, ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు. ముందు ముందు సముద్రము, వెనుకల అపాయము ఉన్నను దేవుడు ఎండి సముద్రమును ఎండిన నేలగా చేసి నడిపించిన మన గొప్ప దేవుడు. హల్లెలూయా. అవును, మన గొప్ప దేవుడు, అట్టి గొప్ప దేవుడు మన దేవుడు. మనకు సమస్యల తట్టు చూడొద్దు, ఇంకా మన సమస్యల తట్టు చూడొద్దు, మన అనారోగ్య పరిస్థితుల వైపు చూడొద్దు. ఈ క్షణమున దేవుని తట్టు నీ కన్నులెత్తి చూడు. నీ సమస్యలు, ఎట్టి సమస్యలు నన్ను దేవుని తట్టు చూడండి. తనకు సమయము లేదు, మనము సమయమును దేవునికి మనము లిమిట్ చేస్తున్నాము. దేవుని ఈ సమయంలో నాకు దేవా నాకు ఆన్సర్ చేయని మనము దేవునికి వచ్చినాం, కానీ దేవునికి సమయం లేదు. తన సమయంలో తను మనలని విడుదల కలగజేసే గొప్ప దేవుడు. దావీదును చూస్తే గొలియాతును చూసి నేను ఎలా చంపాలి అని తను ఆలోచించలేదు. దేవుని యందు విశ్వాసముతో తనకన్నా బలవంతుడైన దావీదును చంపిన గొప్ప దేవుడు మనకున్నాడు. దావీదు ద్వారా చంపించిన దేవుడు, అటువంటి గొప్ప బలవంతమైన దేవుడు. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. చీకటిలోయలు సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుతకరుడా మాట తప్పని తేజోమయుడా నీవే నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా నీవే యేసయ్యా.
మా మధ్యలో నిలిచి ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ కమింగ్ హియర్ లార్డ్. అవును తండ్రి, ఇక్కడ వచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. We are submitting each and every one of us to your mighty hands, Lord. ప్రతి ఒక్కరిని నీ హస్తంలోకి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. అవును తండ్రి, ఇప్పుడు పాడిన పాట ప్రకారము అద్భుతాలే చేసే దేవుడవు, ఆశ్చర్యకర్యములు చేసే దేవుడవు. We thank you, Lord. We thank you, Lord. Yes, Lord. ఇప్పుడు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి వారు వచ్చిన సమస్యలకు విడుదల పొందుకొని వెళ్ళును గాక ప్రభువా. Yes, Lord. Thank you, Holy Spirit God. Holy Spirit God, we thank you, Lord. We invite you amongst us, Lord. మా మధ్యలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాం తండ్రి. మా మధ్యలో సంచరిస్తున్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. Yes, Lord. You are seated here, Lord. Yes, Lord. We are so pleasure to see you here, Lord. అవును ప్రభా, మేము వచ్చినందుకు నీవు సంతోషించడం కాదు తండ్రి, నీవు వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం ప్రభా. Yes, Lord. You came for me, Lord. You came for us, Lord. We thank you, Jesus. నా కొరకు మా కొరకు ఇక్కడ వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా బిడ్డ ఎటువంటి హృదయంతో వచ్చినదని చూచడానికి వచ్చిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, నీవు తండ్రి ప్రతి ఆత్మను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అటువంటి తృప్తి గల ఆత్మతో తండ్రి మేము ఈ స్థలమును విడిచి వెళ్ళుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో సమస్యల తట్టు కాదు తండ్రి, నీ తట్టు చూచుచున్నాం ప్రభా. నీ తట్టు కన్నులెత్తి చూచుచున్నాము తండ్రి. ఎస్ లార్డ్. తండ్రి ఆవగించంత విశ్వాసము చాలు అని చెప్పిన దేవా వందనాలు తండ్రి. ఈ క్షణమున తండ్రి అంతకంటే గొప్ప విశ్వాసముతో మాకు విడుదల కలగజేస్తున్నా నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అది ఎటువంటి సమస్య కానీ తండ్రి, ఆర్థిక సమస్య కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ తండ్రి, వివాహం విషయమే కానీ తండ్రి, అది ఎటువంటి సమస్య అయినా నీ సన్నిధిలో పెట్టుకొని వచ్చున్నాం ప్రభా. ఎస్ లార్డ్, టుడే యు ఆర్ రిలీజింగ్ అస్ అండ్ సెండింగ్ అస్ హ్యాపీలీ టు అవర్ హోమ్స్ లార్డ్. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ క్షణమున తండ్రి, ఈ దినమందు ప్రభా, ఈ సమయమందు తండ్రి నీవు మాకు మా సమస్యల గుండా విడుదలను, మరి ముఖ్యముగా మా భారమును నీవు తీసుకొని మాకు విడుదల కలగజేసి సంతోష నాట్యముతో మమ్మకు గృహమునకు పంపించబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఇప్పుడు నీ పరిశుద్ధ వాక్యంలోకి మేము వెళ్తుండగా తండ్రి మాకు వినగలిగే చెవులను, ధ్యానించు హృదయమును కలగజేయండి తండ్రి. తండ్రి నీ వాక్యంలో దినదినము తండ్రి విన్న వాక్యమును నీ వాక్యంలో ఎదుగుచు తండ్రి ఫలించు వృక్షము వలె ఫలించడమే కాకుండా ప్రభా ఇతరులకు నీడనిచ్చే వృక్షము వలె మమ్మల్ని చేయమని ఈ ఆరాధన అంతా తోడుగా ఉండి నడిపించిన దేవా నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ కొద్ది ప్రార్థనను యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. 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 Thank you for your testimony, brother. సహోదర, మా సాక్ష్యం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. Every one of our testimonies is so powerful. మన సాక్ష్యములన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. Even what Sister Pentubai shared, powerful testimony. పెంటుబాయ్ సహోదరి పంచుకున్నది కూడా చాలా శక్తివంతమైన సాక్ష్యము. You know, when I went to her house, నేను ఆ సహోదరి ఇంటికి వెళ్ళినప్పుడు the way she looked at her son, you could see that mother's love overflowing. ఆమె కుమారుని చూసుకున్న తీరు చూస్తే తల్లి ప్రేమ పొంగి పొర్లుతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I'll tell you, love is most powerful. ప్రేమ చాలా శక్తివంతమైనది. Hallelujah. Any Christian work without love is zero. ఏ క్రైస్తవ పని అయినా ప్రేమ లేకుండా చేస్తే అది సున్నాతో సమానం. Amen. ఆమేన్. We must flow in the love. మనము తప్పనిసరిగా దేవుని యొక్క ప్రేమలో ముందుకు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. I don't have a very encouraging message for you today. ఈ రోజు చాలా ప్రోత్సహించే వర్తమానము నా దగ్గర లేదు మీకు. It's okay, no? పర్వాలేదు కదండి. But word of God is always encouraging. దేవుని యొక్క మాటలు
ఎప్పుడు కూడా ప్రోత్సాహకరమే. If God says ek jhapad marunga, that is also encouraging actually. దేవుడు నీకు చెంప మీద ఒకటి ఇస్తాను అని అంటే కూడా అది కూడా మనం ప్రోత్సాహమే అని తీసుకోవాలి. Bible tells that beating by a righteous person is a blessing. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు అభిషేకం అనే వాక్యం సెలవిస్తున్నది. Hallelujah. హల్లెలూయా. Let's go to the book of Genesis chapter 22. మనము ఆదికాండము 22వ అధ్యాయం మనం చూద్దాము. God had told Abraham to sacrifice his son Isaac. దేవుడు అబ్రహాంతో ఆయన కుమారుడైన ఇస్సాకుని అర్పణంగా అర్పించమని చెప్పాడు. Now he immediately starts. ఆయన వెంటనే ప్రయాణం ప్రారంభిస్తాడు. And then there comes one point. అక్కడ ఒక చోటికి వచ్చారు. They see Mount Moriah. అక్కడ మోరియా ప్రాంతానికి వచ్చారు, కొండ దగ్గరికి వచ్చారు. We will read verse 4 and 5 of Genesis 22. మనము 4-5 వచనములు మనం చదువుకుందాము. Then on the third day Abraham lifted his eyes and saw the place afar off. And Abraham said to young men, "Stay here with the donkey. The lad and I will go yonder and worship, and we will come back to you." మరునాడు అబ్రహాం కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, "మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. Now what was happening is, ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే, Abraham did not start with Isaac alone. అబ్రహాము ఇస్సాకు ఒక్కడినే తీసుకుని ప్రయాణం కొనసాగించలేదు. There was a donkey. అక్కడ ఒక గాడిద ఉంది. There were some servants. కొన్ని పనివారు ఉన్నారు. But then comes a point. అక్కడ ఒక చోటికి వచ్చాడు. He tells them, "Stay back. I will go yonder," means further or beyond, with my son. వారితో అన్నారు, ఆ పనివారితో, "నువ్వు అక్కడే ఉండు, నేను నా కొడుకుతోటి ఇంకా ముందుకి వెళతాము, దీనికంటే ఇంకా ముందుకి ప్రయాణం చేస్తామని చెప్పాడు. Now what is the special thing about Abraham and Isaac? ఇక్కడ అబ్రహాం గురించి ఇస్సాకు గురించి ప్రత్యేకమైనది ఏమై ఉన్నది? You know, Abraham's speciality was, అబ్రహాం యొక్క ప్రత్యేకత ఏమై ఉన్నదంటే, he was ready to sacrifice his only son. Not only meant his beloved promised son. అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానంతో పొందుకున్న ప్రియమైన కుమారుణ్ణి అర్పణంగా దహన బలిగా అర్పించడానికి సిద్ధంగా వెళ్తూ ఉన్నాడు. Isaac did not know what is going to happen. ఇస్సాకుకి ఏం జరుగుతున్నదని తెలియదు అక్కడ. But he was ready for whatever his father tells him. కానీ తండ్రి ఏది చెబితే దానిని విని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Let me put it in a little different way. నేను ఇంకొంచెం వేరుగా మీకు తెలియజేస్తాను. Abraham was ready to do what God told him. అబ్రహాము తండ్రి అయిన దేవుడు ఏమి చెప్పాడో దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. Isaac was ready to do what his father tells him. ఇస్సాకు ఆయన యొక్క తండ్రి ఏమి చేయాలని చూస్తున్నాడో దానిని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. That is why అందునిమిత్తము they went further and the rest stayed back. దానిని బట్టి వాళ్ళు ఇంకా ముందుకి వెళ్తున్నారు, మిగిలిన వాళ్ళంతా అక్కడ ఆగిపోయారు. Remember, all of them started from their camp. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మొదలు పెట్టినప్పుడు అందరూ ఒకేసారి ఆ గుడారం నుంచి బయటకు మొదలయ్యారు, ప్రయాణం చేశారు. After a point only 2 progressed. ఒక చోటికి వచ్చిన తర్వాత ఇద్దరు మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. Are you getting my point? మీరు వింటున్నారా అండి? See, you know, Benny brother was James brother was telling about progress. జేమ్స్ సహోదరుడు మనకి ముందుకు వెళ్ళడం, వర్ధిల్లడం గురించి చెప్తూ ఉన్నారు. You see, every area of our life we must see progress. మనం ప్రతి అంశంలోనూ ప్రతి చోటు మన జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి, వర్ధిల్లాలి. Spiritually we must see progress. ఆత్మీయంగా మనం వర్ధిల్లాలి.
Health wise, we must see progress. మనం ఆరోగ్య విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. Financially, we must see progress. మనం ఆర్థిక విషయాల్లో డబ్బు విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. Socially, we must see progress. సమాజంలో సాంఘికంగా మనం ముందుకు వెళ్ళాలి. Relationship wise, we must see progress. మన సంబంధాల విషయంలో మనము కట్టబడాలి, వర్ధిల్లాలి. But progress is not possible if you are not ready for sacrifice. మీరు ఒక అర్పణం లేదా ఒక త్యాగము చేయకుండా ఉన్నట్లయితే ఆ వర్ధిల్లడం అనేది సాధ్యము కానే కాదు. नहीं तो उधर का उधर ही रह जाते. ఎక్కడున్నావు అక్కడే నిలిచిపోయే స్థితిలో ఉంటావు నువ్వు. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know, I always tell, నేను ఎప్పుడూ ఈ విషయం చెప్తూ ఉంటాను. we must learn to travel light. మనము తేలికగా ప్రయాణం చేయడం అలవాటు చేసుకోవాలి. You know, whenever I come from my house to the church, నేను ఎప్పుడెప్పుడైతే మా ఇంటి నుంచి సంఘానికి ప్రయాణం ప్రారంభిస్తానో, up to Boduppal car will go zoom fast. బోడుప్పల వరకు చాలా స్పీడ్ గా కార్ ప్రయాణం చేస్తుంది. బోడుప్పల్ వచ్చాక all the people will come in. అందరూ లోపలికి వస్తారు. Weight increases. అక్కడ బరువు కూడా పెరిగిపోతుంది. The car goes little slow. ఆ కార్ నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. No problem with that. దాంతో ఏ సమస్య లేదు. But even in our life, మన జీవితంలో కూడా if you are carrying weight and not ready to give it up, you will either stop progressing or your progress will become slow. నువ్వు కూడా ఆ బరువులన్నీ మోసుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఆ బరువుతో అక్కడ ఆగిపోతావు, లేదా నెమ్మదిగా ప్రయాణం చేస్తావు. నువ్వు ఏ స్పీడ్లో వెళ్ళాలో అది తగ్గిపోయి నెమ్మదిగా వెళ్తావు. Today there is a question for us. ఈ రోజు మనకు ఒక ప్రశ్న ఉన్నది. Am I ready to give up? మనము కొన్ని విషయాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా? Think. Don't say yes. అది చాలా dangerous. మీరు ఎస్ అని చెప్పొద్దు గబగబా, చాలా ప్రమాదకరం. God told Abraham, will you give me whatever I want? దేవుడు అబ్రహాంతో అన్నాడు, నేనేం అడిగితే అది నువ్వు ఇస్తావా అబ్రహామా అని అన్నాడు. Abraham said yes. అబ్రహాం అన్నాడు ఇస్తాను అని అన్నాడు. Give your son. నీ యొక్క కొడుకుని ఇచ్చే అన్నాడు. Think about it. దాని గురించి కాబట్టి మీరు ఆలోచించండి, ఇస్తాము అని అన్నప్పుడు. My friend is there. నా యొక్క స్నేహితుడు ఉన్నాడు. He was praying for car. ఆయన కారు గురించి ప్రార్థన చేస్తున్నాడు. God provided him car. ఆయనకి కారు ఇచ్చేశాడు. He took delivery. ఆయన తీసుకున్నాడు కార్ని. And then he and his wife were driving out of the showroom. ఆయన భార్య ఆ షోరూమ్ లోంచి బయటికి డ్రైవ్ చేస్తున్నాడు. Suddenly God said, this car is not for you, it is for my another son. అకస్మాత్తుగా దేవుడు అన్నాడు, ఈ కారు నీ కొరకు కాదు, నా ఇంకొక కొడుకుకి అని అన్నాడు. Imagine you buy a new vehicle, whether bike or car, just coming out, God said, अरे ये तुम्हारे लिए नहीं, वो उसके लिए है. ఊహించుకోండి, నువ్వు వెళ్ళావు, ఒక కొత్త కారు కొన్నావు, డ్రైవింగ్ ప్రారంభమిస్తే దేవుడు చెప్పాడు, ఇది నీ కోసం కాదు నాయనా, ఇంకొకళ్ళ కోసం అని చెబితే ఎలా ఉంటుంది? గుండె జారి. Are you ready to sacrifice? Yes. నిజమే అని అంటారా? ఆలోచించండి, ఆలోచించి చెప్పండి. We should not simply say yes to God because God takes seriously. నువ్వు అడిగారు కదా అని సరే సరే అని చెప్పకూడదు. దేవుడు దాన్ని తీవ్రంగా తీసుకుంటాడు. You see what happened is, అక్కడ ఏం జరిగిందంటే, immediately they drove to that other man of God, gave the car and went by auto home. వాళ్ళు వెంటనే ఆ కార్ తీసుకుని వేరే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ కార్ ఇచ్చేసి ఆటో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Don't ask me what happened afterwards. ఆ తర్వాత ఏం జరిగిందని నన్ను అడగొద్దు. Because never do anything for what will happen afterwards. ఆ తర్వాత ఏం జరుగుతాది అని ఊహించుకుంటూ ఇప్పుడు పనులు చేయొద్దు. When God says give, దేవుడు నువ్వు ఇవ్వు అని చెప్పినప్పుడు పూరా ఖాళీ करके देना. అన్ని ఖాళీ చేసేసి ఇచ్చేసేయ్. If you are ready for that, నీవు దానికి సిద్ధంగా ఉన్నట్లయితే you will progress. నీవు తప్పనిసరిగా వర్ధిల్లుతావు. Hallelujah. హల్లెలూయా. My brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, you know, when we leave anything for God, మనము దేవుని కొరకు దేన్నైనా విడిచిపెట్టినట్లయితే it is never a loss.
అది ఎప్పుడు కూడా ఒక నష్టం కాదండి. The more we hold back, మనం ఎంతగా దాన్ని పట్టుకుని ఉంటామో the more dangerous it becomes. అది ఇంకా ప్రమాదకరం అయిపోతూ ఉంటది. We carry lot of burdens. మనం చాలా భారములు మోసుకుంటూ ఉంటాము. You know, one of the things Brother James told, ఒక్కటి జేమ్స్ సహోదరుడు చెప్పాడు, gossip. వెనక మాట్లాడడం. You know what is gossip? గాసిప్ అంటే తెలుసా? Talk about others, yes. వారు లేనప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడడము. That is backbiting. They are all speaking evil about చెడు others. మాట్లాడడము. Correct. I'll tell you what it is. నేను చెప్తాను అదేమైంది. Bitterness in your heart being vomited out. నీలో ఉన్న చేదుతనాన్ని కక్కుతున్న వేరే వాళ్ళ దగ్గర. Correct? కరెక్టా? First of all, మొట్టమొదటిగా you should not have bitterness. నీకు చేదుతనం అనేది ఉండకూడదు. Sometimes we love bitterness. మనం కొన్నిసార్లు ఆ చేదుతనాన్ని ఎంతో ప్రేమిస్తాము. Talking about others is very tasty. ఇతరుల గురించి మాట్లాడడం చాలా రుచికరంగా అనిపిస్తుంది. When someone talks evil about someone else to you also, it is very tasty. ఇంకొకళ్ళ గురించి చెడుగా నీతో మాట్లాడుతున్నారంటే కూడా మనము రుచికరంగా అనిపిస్తుంది వినడానికి. కరెక్టా కాదా? కరెక్టా కాదా? Brother Pradeep, you know, I saw him near bar. ప్రదీప్ సహోదరి గురించి నీకు తెలుసా, ఆయన బార్ దగ్గర చూశాను అంటే, Now, instead of telling, he might have gone to share gospel with somebody. మీరు దాని బదులుగా నువ్వు No. He might have gone to bar to share gospel with somebody. ఎవరితో సువార్త ప్రకటించడానికి ఆ బార్ దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. చెప్పొచ్చు కదా అట్లా? చెప్పొచ్చు కదా. అవునా? That's why Sucharita sister looks very sad. అందుకే సుచరిత సహోదరు చాలా దుఃఖంగా కనిపిస్తారు. किधर से किधर चले जाता भाई? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? The demon of gossip will be, I must be saying, ఆ దురాత్మ, ఆ గాసిప్ చేసే దురాత్మ, అది చాలా రుచికరంగా అనిపిస్తుంది. You know what happens is అక్కడ ఏం జరుగుతుంది that అంటే, bitterness becomes a burden in our life which does not allow us to progress. ఆ చేదుతనం అన్నది మన హృదయములో ఒక భారం అయిపోతుంది. అది మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా. Do you really want to progress? నువ్వు నిజంగా వర్ధిల్లాలని చూస్తున్నావా? నిజంగా చెప్పండి. 100%. 100%. Then I will tell you one thing. నేను ఒక్క విషయం మీతో చెప్తాను. Do not keep attachment with anybody or anything. ఎవరితోనూ కూడా ఆ సంబంధం కలిగి లేదా దేనితో కూడా పట్టుకొని ఉండాలని అనుకోవద్దు. Love everybody. అందరినీ ప్రేమించండి, వాళ్ళు పట్టేసుకుని ఉండొద్దు. No attachment. పట్టుకుని ఉండొద్దు వాళ్ళని గట్టిగా. అటాచ్మెంట్ అంటే ఎట్లా ఉంటదంటే, పట్టుకుని ఉండడం అంటే ఎట్లా అంటే, ఐసా ఓ ఫెవికాల్ లగాకే చిపక్ జాతే. అక్కడ ఫెవికాల్ అంటించి గట్టిగా అతుక్కున్నట్లు. वो दर्द हो रहा तो भी छोड़ नहीं सकते. అక్కడ నొప్పేస్తున్నా కూడా విడిచిపెట్టలేము. Hallelujah. Hallelujah. See, we must love. మనము తప్పనిసరిగా ప్రేమించాలి. We hold each other. మనం ఒకళ్ళనొకళ్ళు పట్టుకోవాలి. But when God calls, దేవుడు ఎప్పుడైనా పిలుస్తాడో, कोई भी होने दो उसको छोड़ के आगे जाने को तैयार है. ఏమైనా అవ్వని నేనైతే విడిచిపెట్టి వచ్చేస్తాను అని అనుకోవాలి. I love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. But तेरे को मैं ऐसा जकड़ के फेविकॉल से नहीं रहूंगा. నేను ఇట్లా గట్టిగా పట్టుకుని ఫెవికాల్ అంటించుకున్నట్టు ఉండను. Attachment only with God. దేవుణ్ణి మాత్రమే పట్టుకుని ఉండడము. Hallelujah. హల్లెలూయా. You know, when God wants to move you forward, దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నప్పుడు sometimes he will do surgery. ఆయన కొన్నిసార్లు ఒక సర్జరీ కూడా చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. To cut your attachments. అవన్నీ కూడా తీసేయడానికి. I remember. నేను జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను. We left everything and came to Hyderabad. మేము అన్ని అక్కడ విడిచిపెట్టేసి హైదరాబాద్ వచ్చాము. I had some difficult time. మేము కొంత కష్టకాలం గుండా వెళ్ళాము. But slowly finance began to build. నెమ్మదిగా డబ్బులు అయిపోతూ ఉన్నాయి. Build. వస్తూ ఉన్నాయి.
okay, the bank balance began to increase. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఎదుగుతూ ఉన్నది. So every time you see the passbook, you feel nice. ప్రతిసారి పాస్బుక్ చూసినప్పుడు బాగా అనిపిస్తుంది, డబ్బులు బాగా ఎదుగుతున్నాయి. One day God told, ఒకరోజు దేవుడు చెప్పాడు, तुम्हारे बैंक में, तुम्हारे लॉकर में, तुम्हारे खिस्से में जो भी है वो निकाल के दे दो. నీ యొక్క లాకర్లో ఏముంది, నీ బ్యాంకులో ఏముంది, నీ జేబులో ఏముంది, అన్నీ తీసి ఇచ్చేసే అన్నాడు. Now, is God wanting to make me poor? దేవుడు నన్ను పేదవాడిగా చేయాలని చూస్తూ ఉన్నాడా? Okay. Is God wanting to make me rich? దేవుడు నన్ను ధనవంతునిగా చేయాలని చూస్తూ ఉన్నాడా? No. It is not about poor or rich at all. అక్కడ పేదవాడు ధనవంతుడు అన్నది ఏమాత్రము కాదు. It is about breaking my attachment to bank balance. అది ఏంటి అంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్, ఆ ధనముతో ఉన్న నా యొక్క పట్టుకుని ఉండడం అన్నది విరగ్గొట్టడము. Hallelujah. హల్లెలూయా. One day, my wife and I, we realized, ఒక్కరోజు నేను నా భార్య గ్రహించాము, अरे अपना बच्चों से बहुत अटैचमेंट हो रहा. మన పిల్లలతో మనకి చాలా పట్టేసుకుని ఉంటున్నామా అని అన్నారు. కట్టింగ్ చేయాలా, మనము విడిచిపెట్టాలి పట్టు. we can't, they are children, we can't leave them. మనం వాళ్ళు మన పిల్లలు, మనం వాళ్ళని విడిచిపెట్టలేము. we care for them. మనం వాళ్ళ కొరకు చింత కలిగి ఉంటాం, We will చూసుకుంటాము. give even our life for them. మనము మన జీవితాలను వాళ్ళ కొరకు ఇచ్చాము. But they are not more important than God and his work. దేవుని యొక్క పని, దేవుని యొక్క కంటే వారు ప్రాముఖ్యం కాదు మనకి. Hallelujah. హల్లెలూయా. So what we did, మనం ఏం చేసాము, put one stone on our heart and send to somewhere else for 15 days away from us. ఒక హృదయంలో రాయి చేసుకుని మేము 15 రోజులు వారిని వేరేగా పెట్టాము. जाओ, चले जाओ, हमारे को अटैचमेंट नको. మీరు వెళ్ళండి, మేము పట్టుకుని ఉండడం ఉండము అని చెప్పాము. When they came back, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు the relationship was different. మా సంబంధము చాలా విభిన్నంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Now even they know that for my parents, God is more important than us. వాళ్ళు కూడా గ్రహించారు, నా తల్లిదండ్రులకి మాకంటే దేవుడే ముఖ్యము అని. Hallelujah. హల్లెలూయా. When Abraham offered Isaac on the altar, ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకుని అక్కడ బలిపీఠం మీద పెట్టాలనుకున్నాడో, you know what God said? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? Now I know that you really fear me. నేను ఇందువలన నాకు కనబడుచుంది, నీవు నాకు భయపడువాడివి అని. Hallelujah. హల్లెలూయా. Imagine if he had to take his servants also. ఊహించుకోండి, ఆయన పనివారిని కూడా ఆయనతో పాటు తీసుకెళ్తే, He is about to sacrifice. ఆయన ఆ కత్తి ఎత్తే అప్పుడు అర్పణంగా అర్పించే ముందు what they might have said, వాళ్ళు ఏం చెప్పి ఉండేవాళ్ళు? sir, don't do that, we will not allow you to do that. అయ్యా అలా చేయొద్దు, నిన్ను అలా చేయనీయం మేము అని అనేవాళ్ళు. When Jesus wanted to give himself as a sacrifice, Peter come and said, I will not allow this. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు అర్పణంగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డారో, పేతురు ఏం చెప్పాడు? నేను దానికి ఒప్పుకోను అని అంటున్నాడు. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను ప్రియ సహోదరులారా, I am not at all worried about your well-being. నేను ఏమాత్రము మీ యొక్క well-being అంటే మీ బాగోగుల గురించి నేను ఏమాత్రము చింత కలిగి లేను. అస్సలు ఆలోచన, don't think only about it. నేను దాని గురించి ఆలోచించను. Because God is thinking about it. ఎందుకంటే దేవుడు మీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. You will get better, no doubt about that. నీవు తప్పకుండా నువ్వు బాగా అవుతావు, దానిలో ఎటువంటి అనుమానము లేదు. What is my concern is, నేను దేని గురించి ఆలోచిస్తున్నాను అంటే, are you ready to give up anything and everything for God? నీవు దేవునికి ఏదైనా చేయడానికి, పట్టు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అట్లా మీరు డైరెక్ట్ గా ఎస్ చెప్పకండి, ఆలోచించండి. మీరు ఆలోచించి చెప్పండి, గబుక్కున ఎస్ అని చెప్పేయొద్దు. God says give.
దేవుడు ఇచ్చేయి అని అంటాడు You వెంటనే. know, one person said, Jesus, I want to follow you. ఒక అతను అన్నాడు యేసుక్రీస్తు దగ్గరికి, దేవా నేను నిన్ను వెంబడించేస్తానని అన్నాడు. Jesus said, come, chalo, let's go. దా నువ్వు రా నాతో పాటు అని No, అన్నాడు. wait, I will bury my father and come. అతను అన్నాడు, వద్దు ఉండు నా తండ్రిని నేను సమాధి చేసుకుని వస్తాను What అన్నాడు. did Jesus say? యేసు ప్రభు ఏమన్నాడు, Tu udhar hi chala ja, నువ్వు అటే వెళ్ళు, main aage nikal jata. నేను ముందుకు వెళ్తాను అని అన్నాడు. Are you getting my point? మీరు వింటున్నారా అండి? When God says something, దేవుడు నీకు ఏదైనా విడిచిపెట్టాలి, ఏదైనా చెప్పినప్పుడు only thing we should say is yes. మనము ఒక్క మాట చెప్పాలి, అవును ప్రభువా నేను చేస్తాను, చిత్తం ప్రభువా అని చెప్పాలి. Amen. Hallelujah. హల్లెలూయా. Nothing else, my brothers and sisters. ఇంకా ఏది కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా. When you come to that point, నువ్వు ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో everything will come running behind you, అన్నీ కూడా నీ వెనకే వస్తాయి. but no attachment to anything. కానీ దేనికి నువ్వు పట్టుకుని ఉండకూడదు. మళ్ళా Aya aane do, gaya jaane do. ఆ వచ్చిని రానియండి, పోనీయండి. Hallelujah. హల్లెలూయా. You know, I have been seeking God about the church, నేను దేవునిని వెతుకుతూ ఉన్నాను సంఘం గురించి. and God spoke a very hard word to me. దేవుడు చాలా కష్టమైన మాట నాతో I'm మాట్లాడాడు. sensing the anointing flow in our midst, my brothers and sisters. ఇప్పుడు నేను అభిషేకాన్ని మన మధ్య ఉండడం నేను చూస్తూ ఉన్నాను. This is what God said. దేవుడు ఈ మాట చెప్పాడు, Those who are gone, let them go. ఎవరైతే విడిచి వెళ్ళిపోయారో వాళ్ళని విడిచిపెట్టేయండి. गया उनको जाने दो. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళు పోనీయండి. Those who are remaining, with them I will build. ఎవరైతే ఇక్కడ నిలిచి ఉంటారో వాళ్ళని నేను కడతాను అని. Hallelujah. హల్లెలూయా. I want to tell you, my dear brothers and sisters, నేను ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. you who are remaining are far more precious than those who are gone. ఎవరైతే ఇక్కడ నిలిచి ఉన్నారో వారు వెళ్ళిపోయిన వారి కంటే ఎంతో అమూల్యమైన వారు. హల్లెలూయా. హల్లెలూయా. I, as a pastor, and all the leaders, we are here to give our best for you. నేను పాస్టర్గా, ఇక్కడ నాయకులు ఉన్నారు, మేము శ్రేష్టమైన వాటిని మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. Hallelujah. I'll come to that. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you are remaining, మీరు ఇక్కడ నిలిచి ఉంటే, ఇక్కడ ఉంటాననుకుంటే you will progress. నీవు ముందుకు వెళతావు, వర్ధిల్లుతావు. Hallelujah. హల్లెలూయా. I'll tell you one more thing. ఇంకొక విషయం మీతో పంచుకుంటాను. Can I tell directly? మీకు సూటిగా చెప్పనా? కొంచెం అట్లా చెప్పి కొంచెం షుగర్ కోటింగ్ ఇచ్చి చెప్పాలా? అలా తిప్పి పైన పంచదార కలిపి చెప్పమంటారా? డైరెక్ట్గా చెప్పాలా? డైరెక్ట్ సూటిగా చెప్పాలా అండి? Your commitment is to one local church only. మీ యొక్క సమర్పణ మీ యొక్క సంఘానికి మాత్రమే ఉండాలి. హల్లెలూయా. दो जगह पे पैर रखे तो पूरा फट जाते, రెండు పడవల మీద కాళ్ళు పెడితే మధ్యలో మునిగిపోతావు, చీరిపోతావు. కరెక్టా? కరెక్టా అండి? డిసైడ్ యువర్ కమిట్మెంట్. నీ యొక్క సమర్పణ గురించి మీరు ఒక తీర్మానం చేసుకోండి. Because this is about the people who will be left behind and those who will progress and move forward. ఇది అంతా కూడా ఎవరైతే అక్కడ విడిచిపెట్టబడి ఉంటారో వాళ్ళ గురించి, మరియు ఎవరైతే ముందుకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా. హల్లెలూయా. హల్లెలూయా. You know, Pastor Edwin గారు was one of the man of God whom I personally respected the most. నేను వ్యక్తిగతంగా ఎంతో గౌరవించిన ఆయన నేను. And along with that, Prema sister. ఆయనతో పాటు ప్రేమమ్మ గారిని. You know, sister, if you don't mind, can you come? మీరు ఇక్కడికి రమ్మని. You know, she is like a mother to everybody. ఈమె అందరికీ ఒక తల్లి గారు.
I'm not speaking anything emotionally. నేను భావోద్రేకాలతో నేను ఏమీ చెప్పడం లేదు ఈ విషయం. I am speaking what the Spirit of the Lord has put in my heart. దేవుని యొక్క ఆత్మ ఏమి అయితే నా హృదయంలో ఉంచిందో దానినే నేను మీతో పంచుకుంటున్నాను. As Pastor Edwin and even Pastor Prema, they started this El Shaddai ministries together. పాస్టర్ ఎడ్విన్ అయ్య గారు, ప్రేమ అమ్మ ఇద్దరు కలిసి ఈ ఎల్ షదాయ్ మినిస్ట్రీస్ ని ప్రారంభించారు. Also there are wonderful aunties like Dorothy auntie, Sheila auntie, joined together. ఇంకా అద్భుతమైన అమ్మగారులు ఉన్నారు, డార్తి అమ్మ, షీలమ్మ, వీళ్ళందరూ కలిశారు. I was seeing Dorothy auntie when she was getting in the lift, full smile, bright face. డార్తి అమ్మ నేను లిఫ్ట్ లోకి రావడం చూసినప్పుడు చాలా నవ్వుకుంటూ అంత వెలుగుతో వస్తూ ఉన్నది. When Prema sister was walking here, ప్రేమ సహోదరు లోపలికి వస్తూ ఉన్నప్పుడు it was not like an old woman walking like one by step. Tak 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 tak. ఆమె ఏదో ముసలామె నడుస్తూ ఒక్కొక్క అడుగు వేయడం కాదు, గబగబా నడుచుకుంటూ వస్తుంది. The excitement is there. అక్కడ చాలా ఉత్సాహం ఉన్నది. Because there is a vision. ఎందుకంటే ఒక దర్శనం వారు కలిగి ఉన్నారు కాబట్టి. As they moved forward, వారు ముందుకు వెళ్తున్నప్పుడు people were added అక్కడ జనులు కల్పబడుతూ ఉన్నారు. And people left. మరియు కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. जो गए उनको जाने दो. ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని వెళ్ళిపోనియండి. We don't have to talk anything evil against them. We don't have to talk anything good against them. उनको छोड़ दो. వాళ్ళ గురించి మనము చెడు మాట్లాడటం లేదు, వాళ్ళ గురించి మంచి మాట్లాడక్కర్లేదు. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని విడిచిపెట్టేయండి. We move forward with the vision that is given by God. దేవుడు ఇచ్చిన దర్శనముతో మనము ముందుకి వెళ్ళాలి. హల్లెలూయా. We will see the progress. అప్పుడు మనం వర్ధిల్లడం చూస్తాము. How many of you are ready to move forward? ఎంతమంది మీరు ముందుకి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు? Don't lift up your hands. మీరు చేతులు పైకెత్తొద్దు. Quickly stand up. 1, 2, త్వరగా 3. లేచి నిలబడండి. మీరు ఎవరు ఆ దర్శనంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు అన్న విషయంలో మీరు ఏకీభవించినట్లయితే త్వరగా మీరు లేచి నిలబడండి. Hallelujah. హల్లెలూయా. I am going to request Pastor Prema to pray. ప్రేమ సహోదరి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. हालेलुया హల్లెలూయా. धन्यवाद देती हूँ जीवित महान परमेश्वर. ప్రభా స్తోత్రం నాయనా, స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. సజీవుడైన దేవుడు ప్రభా, इस सुंदर समय के लिए हमको जो तूने दिया हम सबको, ప్రభా మాకు ఇచ్చిన ఈ అందమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. सुंदर आराधना के लिए तुझे धन्यवाद देती हूँ ప్రభా, जीवित చక్కని परमेश्वर. ఆరాధనలో మమ్మల్ని తీసుకెళ్ళినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. सुंदर गवाहियों के लिए तुझे धन्यवाद देती ప్రభా, हूँ जीवित చక్కని महान परमेश्वर. సాక్ష్యములు మేము వినడానికి ఇచ్చిన కృపని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. सुंदर वचन के लिए तुझे धन्यवाद देती हूँ जीवित ప్రభా, महान మంచి परमेश्वर. మంచి వాక్యము మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు నాయనా. क्योंकि धन्यवाद प्रशंसा और स्तुति महिमा के योग्य सिर्फ तू है प्रेमी पिता. ప్రభా, हालेलुया. స్తుతులకు స్తోత్రములకు ప్రభా మహిమకు తండ్రి నీవు మాత్రమే యోగ్యుడవై ఉన్నావు యేసయ్యా. पिता, हम जो तेरे चरणों के पास इस समय आए हैं, ప్రభా మీ యొక్క పాద సన్నిధి దగ్గరికి ఈ సమయంలో మేము వచ్చి ఉన్నాము हम తండ్రి. सबको तो बड़ी आशीष दे. ప్రభా మమ్మల్ని అందరినీ నువ్వు ఆశీర్వదించావు తండ్రి. और इस नए साल में प्रेमी पिता, ప్రభా ఈ కొత్త సంవత్సరంలో ప్రభువా हम हर एरिया में आगे बढ़ते जाएं ప్రభా प्रेमी पिता. ప్రతి విషయంలో మేము ముందుకు వెళ్ళినట్లుగా ప్రభువా, हम पीछे की ओर ना देखे प्रेमी पिता. ప్రభా వెనకకి ఏ మాత్రము చూడము నాయనా. पिता, हम संसार की ओर ना देखे प्रेमी ప్రభా ఈ पिता. లోకం వైపు మేము చూడం ప్రభువా. तो तेरी ओर देखकर हम आगे की ओर बढ़ते जाएं ప్రభా प्रेमी నీ पिता. వైపు దృష్టి ఉంచి మేము ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయండి ప్రభువా. ऐसा तू हम सबको अनुग्रह दे प्रेमी पिता. ప్రభా हालेलुया. అటువంటి కృప మా అందరికీ ఇవ్వండి ప్రభువా. हम तुझे धन्यवाद देते हैं जीवित महान परमेश्वर. ప్రభా నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం సజీవుడైన దేవా. एक विश्वास के साथ ప్రభా ఒక్క విశ్వాసములో ప్రభా इस नए साल में ప్రభా ఈ కొత్త సంవత్సరంలో ప్రభా हम सबकी जिंदगी एक नए तरीके से होगी प्रेमी पिता. ప్రభా మా हालेलुया. అందరి జీవితాలు ఒక నూతన దిశలో తీసుకువెళ్ళండి ప్రభా. यीशु के नाम से इस छोटी सी विनती को सुन, अब ग्रहण कर. ప్రభా యేసుక్రీస్తు నామములో ఈ చిన్న విన్నపం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. आमीन आमीन. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you. Hallelujah. హల్లెలూయా. Be seated for one more minute. ఇంకొంచెం సేపు మనం కూర్చుందాము. Yesterday we had a very
powerful and a fruitful time నిన్నటి of దినాన fasting and prayer in Brother Philip and Sister Sudha's house. నిన్నటి దినాన మేము చాలా ఫలవంతమైన ఉపవాస ప్రార్థన ఫిలిప్ సహోదరుడు సుధా సహోదరి ఇంట్లో గడిపాము. And I want to encourage all of you. మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. Please plan and invite the church for fasting and prayer in your house. మీ ఇండ్లలో ఉపవాసం ఉండి ప్రార్థన కొరకు మీరు ప్రణాళిక వేసుకొని మీరు సంఘానికి తెలియచేయండి. When the church comes to pray, సంఘము మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు you do not have to spend money in giving snacks or lunch or dinner. It is all optional, not necessary. సంఘము ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు మీరు అన్నం పెట్టాలి, స్నాక్స్ ఇవ్వాలి, అది ఏమాత్రము పట్టించుకోవద్దు. మీ ఇష్టం ఉంటే కొద్దిగా దానిలోనే దృష్టి ఉంచి దాని మీద పడిపోద్దు, ప్రార్థనలో ఉండాలి. దాని గురించి ఆలోచించి దాని గురించి మీరు ప్రణాళికలు వేసుకుని సంఘానికి తెలియచేయండి. Amen. ఆమేన్. Please, if you want to have such fasting and prayer, speak to Sister Vani. అటువంటి ఉపవాసం ఉండి మీ ఇంట్లో ప్రార్థన కావాలని మీరు కోరుకున్నట్లయితే మీరు దయచేసి నాకు ఒకసారి తెలియచేయండి ఏ రోజు కావాలి. She will plan the time and everything. సమయము అన్ని కూడా ప్లాన్ చేద్దాం అందరం కలిసి. I want to be there in almost all the fasting prayers. నేను అన్ని ఉపవాస ప్రార్థనలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. But in case I'm not there also, it's fine. Somebody will be, one of the elders will be there. ఒకవేళ నేను అక్కడ లేకపోయినా పర్వాలేదు, ఇంకెవరైనా నాయకులు కానీ ఎవరైనా ప్రార్థనా యోధులు వచ్చి అందులో ఉంటారు. Let this whole year be full of fastings and prayers. ఈ సంవత్సరం అంతా కూడా పూర్తిగా ఉపవాస ప్రార్థనలతో మనం సమయం గడుపుదాము. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. We are marching forward. మనం ముందుకు వెళుతూ ఉన్నాము. कोई साथ आए नहीं आए, हम तो आगे निकलेंगे. మనతో పాటు ఎవరైనా వచ్చారు రాలేదు కాదు కానీ నేనైతే ముందుకు వెళ్తాను. Hallelujah. Hallelujah. Come on, Hallelujah. tell, I am moving forward. నేను ముందుకు వెళ్తున్నాను. చెప్పండి I am మీరు. moving forward. నేను ముందుకు వెళ్తున్నాను. I am నేను moving ముందుకు forward. వెళ్తున్నాను. నేను ముందుకు వెళ్తున్నాను. ఇంకొక మాట యాడ్ చేయొచ్చా? ఇంకొక మాట కలుపుదాం దానికి. చేద్దామా? I am moving forward with the vision of El Shaddai. నేను ఎల్ షదై సంఘం యొక్క దర్శనంలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. నేను ఎల్ షదై Hallelujah. సంఘం దర్శనంలో నేను ముందుకు వెళుతూ ఉన్నాను. No. రమేష్ బ్రదర్ చెప్పట్లేదు. Hallelujah. హల్లెలూయా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen. You know, we are going to have Holy Communion also. మనం ఇప్పుడు పరిశుద్ధ బలలో కూడా పాలు పంచుకొని పోతూ See, this ఉన్నాము. Holy Communion is oneness with God మనము for His vision. ఈ ప్రభు బలలో పాలు పంచుకోవడం కూడా ఆయన దర్శనం కొరకు మనల్ని అందరినీ ఐక్యతతో నింపడానికి. Hallelujah. హల్లెలూయా. To declare we are together moving forward. మనము ప్రకటించడానికి మేమందరము కలిసి మేము ముందుకి వెళుతూ ఉన్నాము అని చెప్తున్నాము మనము. హల్లెలూయా.